సోనియా గాంధీని ప్రధానమంత్రి కావడానికి ఇష్టం లేదని బయటికి వెళ్ళిన ఆవిడ. అవును అవును, మొన్న కూడా రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా ఒప్పుకోలేదు కదా. అవును, ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కాసేపు కూర్చుంటది మళ్ళీ. కాంగ్రెస్ కి అవసరం ఉందా టీఎంసీ అవసరం? కాంగ్రెస్ కి తప్పదు అందరినీ, ఒక్క టీఎంసీ అనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు కూటమి కట్టకపోతే కాంగ్రెస్ సింగల్ గా ఉంటే గనక పిచ్చిపోక అయిపోతుంది, వెంటాడి వేటాడతారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. బీజేపీ ఎత్తుగడల నుంచి కాపాడుకోవడానికి కాంగ్రెస్ కి వీళ్ళ అవసరం ఉంది, వీళ్ళకి కాంగ్రెస్ అవసరం. భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది 80 మందిలో. ఇప్పటికి ఇంకొక 15 మంది యువతలకు మాట్లాడుతున్నారు అంటున్నారు. వస్తారంటే ఒకటే ఏంటంటే ఇంకొక ఏడాది లోపు సీన్ మారిపోతుంది. మమత ఎదగడమా పడిపోవడమా, ఆవిడ జాతకరీత్యా కూడా చూస్తే సువేందు అధికారి ఎంటర్ అయిన తర్వాత ఆవిడ నాశనం ఉంటది. చివరికి మానసికంగా శారీరకంగా కుయ్యిపోయి అనారోగ్యం పాలయ్యి రాజకీయాలకు దూరం అవుద్దని ఉంది 28 తర్వాత. అది జరగచ్చు. అంటే రాజకీయంగా కూడా మీద కేసులు పెట్టడం ఇలాంటి వాళ్ళు పెట్టరు, పెడితే సింపతి వస్తుంది. పెట్టరు, అభిషేక్ బెనర్జీ మీద పెడతారు కానీ ఆవిడ మీద పెట్టరు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తప్పులు అక్కడ జరగదేమో, అక్కడ చేయదేమో. రైట్, చూద్దాం మొత్తానికి.